హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో బాదుషా చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏమేమి వాడతానో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. అలాగే 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఏ స్వీట్లో అయినా వేసామంటే టేస్ట్ కొంచెం అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న కొద్దిగా పించ్ ఆఫ్ వంట సోడా కూడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకున్న తర్వాత మొత్తం మనం వేసుకున్న నెయ్యి, ఉప్పు, వంట సోడా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎలాగంటే మనం చేత్తో ఇలా పట్టుకున్నామంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మన కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా చల్ల వాటర్ వేసుకుంటూ, నార్మల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. మనకు కనుక టైం ఉన్నట్టయితే బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. పిండిని మాత్రం మంచిగా కలుపుకోవాలి. మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏమీ లేదు పెట్టడానికి స్నాక్స్ అన్నప్పుడు, స్వీట్ ఐటెం ఏదైనా పెట్టాలనుకుంటే ఇలా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం కలుపుకునే పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని ఈక్వల్ దీంట్లో కట్ చేసుకుని ఉండలు చేసుకుంటూ మనము బాదుషా లాగా రెడీ చేసుకోవాలి. చేసుకుని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చాకుతో ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే అన్నీ మనకు ఒకే సైజులో వస్తుంది, హెచ్చు తక్కువ లేకుండా. ఇప్పుడు వీటిని మనం బాదుషా లాగా చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా ఎవరైనా మనకి బంధువులు వచ్చినప్పుడు చేసి పెట్టడానికి చాలా అంటే చాలాగా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. స్వీట్లో అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అన్నిటినీ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాయి. ఇప్పుడు మనము అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బాదుషాకి పాకం పట్టుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి. అందులోకి మనము ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో నేను 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే వాటరు 1/2 కప్పు తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే మరగాలండి. ఇది పాకం వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లోనే పాకం వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అలాగే మనము ఇందులోకి ఇలాచీ, నేను పౌడర్ వాడట్లేదు, ఇలాచీనే వేస్తాను. ఎందుకంటే ఆ ఇలాచీని మనం ఓపెన్ చేసి వేసామంటే ఈ మరుగుతున్న పాకంలో మంచిగా అరోమా వస్తుంది. అలాగే పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేస్తున్నా. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే మీ ఆప్షనల్ అండి అది. నేనైతే వేస్తున్నాను. మనం పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా కొంచెం పడుతుంది, రావాలి, టైం పడుతుంది.
ఈ పాకం మరీ ముదురు పాకం ఉండకూడదు, అలాగని తీగ పాకం ఉండకూడదు. ఇలా పట్టుకుంటే కొద్దిగా అతుక్కోవాలి. మనకి ఇలా నేను చూపిస్తున్న విధంగా మన పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా అండి. ఎందుకంటే మనకు ఒకవేళ పాకం చల్లారినా కూడా మనకు షుగర్ అనేది గట్టిపడకుండా ఉంటుంది ఈ లెమన్ వేసుకుంటే. ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయింది. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. బాదుషాని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడంతా. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనము రెడీగా చేసి పెట్టుకున్నాము కదా బాదుషాలు, వాటిని ఒకటొకటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వీలైతే లో ఫ్లేమ్లో కూడా వేయించుకుంటే ఇంకా మంచిది. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. పైన కలర్ మారిపోతుంది, లోపల అస్సలు వేగదు. ఇప్పుడు మనకు అవే పైకి తేలేదాకా వదిలేసి, ఇప్పుడు తేలాయి కదా వాటిని టర్న్ చేసుకుందాం. వాటంతటా అవే పైకి వచ్చేస్తాయి మనకి, మనమేం కదపనవసరం లేదు. పైకి వచ్చినప్పుడు టర్న్ చేసుకొని కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇవి వేగాయి. వీటిని తీసేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, పాకంలో వేసుకుందాం. నానాలి కదా, అందులో డిప్ చేసుకుందాం. అందులోనే వేసేసుకుందాం. షుగర్ పాకంలో వేసుకుని మూత పెడదాం. ఇలాగే మనము వేగిన బాదుషాలన్నిటినీ పంచదార పాకంలో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి, ఒక 10 మినిట్స్ తర్వాత వాటిని మళ్ళీ టర్న్ చేసుకోవాలండి పాకంలో. ఇంతేనండి. ఇలాగే అన్నిటినీ వేసి వేయించుకుంటూ వేగిన తర్వాత పాకంలో వేసుకొని 10 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ బాదుషా రెడీ అయిపోయింది. అన్నిటినీ ఇలాగే వేయించుకొని వేసుకోవాలి. మీలో ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేద్దాం. ఈ పాకంలోనే వదిలేసిన తర్వాత అవి మొత్తం షుగర్ పాకం పంచదార పాకంని మంచిగా అడాప్ట్ లోపలికి ఇది చేసుకుంటుంది. మొత్తం నానుతుంది కాబట్టి చాలా బాగుంటుంది బాదుషా. మనం ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకున్న వాటిని అన్నీ టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్కి. అప్పుడు మనకి పంచదార పాకం అనేది అన్ని వైపులా బాగా పడుతుంది. సూపర్గా ఉంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ పొందాం. నేను కుట్టి బాదుషా చేశానండి. ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టమైన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజు ఇష్టము, అందుకే నేను చిన్నగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.